హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు హలో గైస్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వాడికి నచ్చింది. మా అమ్మాయి చెప్తుంది. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ భయంతో బిజినెస్. నేర్చుకో. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భయంతో బిజినెస్. మేమైతే ఫస్ట్ టైం పనసకాయ తీసుకున్నాం. ఎప్పుడు తొనలు తెచ్చేవాళ్ళం. ఇప్పుడు ఫస్ట్ టైం అయితే పనసకాయ తీసుకుంటున్నాం. ఇది మీకు కోసి చూపిస్తా. తొన అయితే బయట 10 రూపాయలు అమ్ముతారు ఒకటి. మాకు ఈ కాయ వచ్చేసి 500 పడింది. ఇది కోసినాక ఎన్ని తొనలు వస్తాయి, అసలు వర్తా కాదా అన్నది అయితే మీకు చెప్తా. సరే అంటుండే. మేమైతే ఫస్ట్ టైం పనసకాయ తెచ్చి కోసి తొనలు తింటాం. అసలు ఎట్లా కొయ్యాలో కూడా తెలీదు. అసలు నాకు తెగదు కూడా తెలీదు. మా నాన్నగాడైతే ఈ కాయ తెచ్చిన కాడ నుండి ఇంట్లో వాసన వస్తుంది, నువ్వు కొయ్యి, నాకు ఆ వాసనకు నోరు వస్తుంది, నువ్వు కొయ్యి అంటుండు. నేనే వీడియో కోసం ఇప్పుడు దాకా కొయ్యకుండా ఈరోజు అయితే కోస్తున్నా. ఈరోజు సండే కదా, అందరు ఉంటారని ఇప్పుడైతే కోస్తున్నా. తెచ్చి కోద్దాం. ఏంటి మమ్మీ ఎవడు అందరు ఉండరు. మా తాత ఎప్పుడు చూసినా బయటికే పోతుంటాడు. మాకు తెలీదు అసలు ఈ కాయ ఎలా కొయ్యాలో కూడా తెలీదు. ఫస్ట్ ఆయిల్ పూసుకోవాలి. మనం పనసకాయకి జిడ్డు ఉంటుంది కాబట్టి కత్తికి చేతులకి ఆయిల్ పూసుకోవాలి. ఆయిల్ అయితే ఈ కత్తి మా నాన్న కోడిని కోసే కత్తి. అది మేము కడుక్కున్నాం, మీరు కడుక్కోకుండా యూజ్ చేస్తాం. మా నాన్నగారు ఇప్పుడు దాకా దీన్ని రుద్దిండు. రుద్ది మరి మా నాన్నగారు ఇప్పుడు కోస్తున్నట్టున్నాడు. చేతలకి ఆయిల్ పోస్తున్నాడు. నిన్నటి నుండి ఇంట్లో కాయ ఉన్న కాడ నుండి మా నాన్నకి దడ ఆగట్లేదు. ఎప్పుడు కోస్తావు? మా నాన్నకి పక్కన పెట్టండి. మా అమ్మమ్మకి అసలు ఆగట్లేదు. వీళ్ళ కాడికి ముందు తొందరగా ఉంది ఆమె. వాసనకి నాకు రావట్లేదు మరి వాసన. మా ఇంట్లో అందరు ముక్కులు కుక్కలు గాయస్. నిజంగా కుక్కలకు వాసన వచ్చినట్టు పెద్ద కుక్క. మా ఇంట్లో పెద్ద కుక్క వేసేసాడు, బాగా వేసేసాడు. నాన్నగాడే ఇంట్లో ఏది చేసినా అసలు బయట నుంచాడే చెబుతాడు అదేందా అని. మరి పోయిన జన్మలో నాన్నగాడు కుక్క పిల్ల అయి ఉంటాడు. అంటే మనకి తెలియదు కదా. చిన్నపిల్లలు పోయిన జన్మలో చిన్న కుక్క, ఇప్పుడు పెద్ద కుక్క. ఇది అసలు తెగడం లేదు నాకు. ఇలాంటి టైంలో ముక్కులో పెట్టు, ముక్కులో పెట్టు, దూరం పెట్టు. మేము మరి ముక్కులో చేసుకొచ్చి పెడుతుంది మమ్మీ మైక్. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఇది మేము కనిగిరిలో తెచ్చాం. నిన్న అంటే శనివారం మనం తెచ్చింది. శనివారం ఎవరో లారీ తెచ్చి అమ్మారంట కనిగిరిలో. అందుకే మీకు తెలుసా గైస్, మొన్న నేను స్కూల్కి వెళ్ళాను. అంటే సాటర్డే స్కూల్కి వెళ్తే మా అమ్మ 12:30 అయిపోయింది, స్కూల్ వదిలిపెట్టారు. మా అమ్మకి చెప్తే పనుకొని రీల్స్ చూసుకుంటుంది. నేను ఇంటికి వచ్చి డోర్ ఓపెన్ చేస్తే నీ గురించి అసలు నేను మర్చిపోయాను అని చెప్తుంది. కానీ ఏడ్చేది మా అమ్మాయి. ఏడుతుంది, ఎవరైనా రాకపోతే ఏడుతుంది. ఆ స్కూల్ అంతా టామ్ లేచిపోద్ది. ఆ స్కూల్ స్లాప్ అయ్యేసరికి సరిపోయింది. కానీ లేకపోతే మా అమ్మాయి ఏడ్చేకి రేకులు ఇల్లు కానీ అయ్యి ఉంటే లేచిపోయేది. అట్టేడుతుంది. కానీ ఫస్ట్ టైం మా అమ్మాయి ఏడవకుండా ఇంటికి వచ్చింది నిన్న. అదే మేము షాక్లో ఉన్నాం చాలా మంది. ఓపిక లేదు, చచ్చిపోయింది. ఆగనాని నాని అడిగి వద్దాం అనుకుంటున్నాడు ఇప్పుడు. ఇంకా అవ్వట్లేదు.
ఫస్ట్ టైం అనుకుంటా ఫుల్ వీడియోలో మా నాన్నగాడు మా తేజమ్మ గాని రావటం మీకు. ఈడే నాన్నగాడు అంతే. పిత్రే guys. చాలా మంది ఈ మధ్య వేర్ ఇస్ పిత్రే అని అడుగుతుంది. ఇడిగో ఈడే పెద్దోడు. పెద్ద పిత్రే లేడు, వాడు నంద్యాలలో ఉన్నాడు. ఈడే చిన్న పిత్రే. చాలా మంది అడుగుతుండ్రు ఈ మధ్య వీళ్ళిద్దరిని. కెమెరా మీద పడే నాని పోయి చేసి నేను లాగుతా చేసి. అంత బలం లేదు గాయస్. అబ్బా డ్రెస్సులు మొత్తం పూసుకుంటాండ్రు. నిజంగా కష్టమే పనసకాయ కోయటం, చాలా కష్టం. చాలా మంది సింపుల్ గా వాస్తున్నారు, మరి నాకు జాత కావట్లేదే ఏందో అర్థం కాదు. మా నాన్న రావాల్సిందే దీనికి. అజ్జూడు పట్ట పెట్టిండ్రా లేదో మా వల్ల అయితే అవ్వట్లే. పట్ట పెడితే పట్ట రీతిలో లేదు. మా వల్ల మేము ట్రై చేసినాం, అది కాలేదు. కానీ మా నాన్నగాడికి చాలా బలం ఉంది. అజ్జుడు ఇత్తనం కూడా బయటకు వచ్చింది మీ వల్ల. నాని అది తినొచ్చు. మా వల్ల అవ్వలేదు. అందుకే మా తాతకు వస్తున్నాయి. ఎవరు నేనా? ఓగో మేమంతా కోసినాక వచ్చి చీలుతుండ ఆయన. నాన్నగాడి కోసింది. నాన్నగాడి గట్టికి కోసింది. సగం కాయలు చితికిపోయినాయి అంత. మనం చేసే దాడకి చిటికి చేత్తో తీయాలి నాని. ఇది కొయ్యాలనుకుంటా. మధ్యలో కొయ్యాలి, ఇది కొయ్యాలి. గమ్ము అంటుకుంటుంది. దానికి గమ్ము ఉంటుంది, చూసుకోండి. వచ్చి ఆపుకోనాని. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఉండండి నాని. డీసెంట్ పిల్లలు కాదు, మా పిల్లలు మాత్రం గలీజ్ పిల్లలు నాని. లోపల ఎత్తనానికి వస్తుంది. మరి ఇదే పని అంటే ఇదేగా. ఒకటి ఫస్ట్ వన్ వచ్చిందా? అది అట్ట కాకుండా ఇట్ట అడ్డం కత్తి పెట్టుకోయి అయ్యా. దిష్టి దొరికితే ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మా నాన్న తెల్ల పంచ నల్ల పంచ అయింది. దేనికైనా ఒక టాలెంట్ ఉండాలి. ఇవాళ కూడా వచ్చింది, రోజు ఒక వీడియో చూస్తుంది. ఏం అవ్వట్లే, అయ్యే పనులు లేవు ఇవి. నిన్ను కాల్ చేసావు కదా, నాన్న ఏం కాయ తెచ్చిండ్రో ఏమో అని చెప్పి మా గాడికి ముందే ఓ 10 కాయలు నోట్లు వేసేస్తాడు. మా గాడికి ముందే. పేషెన్స్ ఉండాలి పనసకాయ కొయ్యాలంటే. ఓర్పు ఉండాలి. వాళ్ళిద్దరే అసలు పని చెయ్యరు, ఇద్దరు తింటారు. అయ్యో ఇద్దరు కలిసారు చూడండి. ఆ కాయ అయిపోతారు వాళ్ళు. ఇంకా మనం ఇది ఒలిసేసరికి ఆ కాయ అయిపోద్ది. వలవమంటే ఏం కాయ ఏమన్నారు. వదులుతుంటే ఏంది వదులుతున్నా? ఒక్కాయ నాది, ఒక్కాయ నాది. ఒక్కాయ తిన్నావు కదా ఇందాక.
2 కాయలు కోసింది, 3 కోసా పాపమని వదిలే. నీకు ఎన్ని వస్తాయో చూపిద్దాం అనుకున్నా, యాడ చూపిస్తుండ్రు? మా నిన్ను చిన్న చిన్న పీసెస్ తిన్నామా, ఇదిగో ఇలాంటి అన్నీ ఇచ్చినాక చూపిస్తాంటే మనం లేచిపోదాంపా. వెళ్ళు. తర్వాత ఇవన్నీ అయిపోయినాక పిలుస్తా. బండ్లు జరుగుతున్నా అది నాకు ఇష్టం లేదు. నేను ఎప్పుడు కలుగునా. నా హౌస్ వాడుకోవాలని మొత్తం మొలిసి ఎన్ని అయినాయో చూపిస్తా తర్వాత మీకు. ఆడుకోవడానికి వెళ్తాను, గెట్ దిద్దుదా. గంట నుండి కష్టపడుతున్నా, ఇది నేను వలిసింది. ఇంకా అది ఉంది, ఇది ఉంది, ఇది ఒలవాలి. మా నాన్న నేను ఉలుతానని వచ్చి ఒళ్ళంతా పూసుకొని పంచంతా పూసుకొని ఒళ్ళంతా సొక్క అంతా పూసుకొని ఇది మేమే కోసినాం. ఇదిగో ఈ మధ్యలోది ఇది కొయ్యటానికి మా నాన్న ఒళ్ళంతా పూసుకున్నాడు, సక్కాలంతా పూసిండు. అది కోసిండా అంటే కోయిలా. చీ ఏం కాయ తెచ్చిడ్రు అది ఇదే లేచి వెళ్ళిపోయింది 4 తొనలు తిని. మా నాన్నగాడు ఇప్పుడు దాకా చూసి ఆ ఒలిసిన 4 కాయలు తినేసి వెళ్ళిపోయాడు వాడు. నేను అరగంట నుండి వస్తున్నా. ఇవ్వండి, తొనల కంటే కాయ తీసుకోవడం బెటరు, కానీ కష్టంగా ఉంది కాయ ఒలవడానికి. కానీ కాయే బెటరు. చాలా వచ్చినాయి తొనల, ఒలవడమే. మాకు ఫస్ట్ టైం కాబట్టి రావట్లేదు ఒలవడానికి. జిడ్డు నాని చొక్కా నిండా జిడ్డే, మా నాన్న చొక్కాల నిండా జిడ్డే. మా నాన్న ఏమన్నా పని చేసిండంటే తెలియాలి అంటే మా నాన్న చొక్కా ప్యాంటు చూస్తే చాలు అర్థమైపోద్ది. పిల్లలకంటే దానంగా పులుముకుంటాడు బట్టలకి మట్టి. మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో మా నాన్న చూసిండు అనుకో, ఇంట్లో ఉండి ఏం చేస్తుండ్రు, ఉతకలేరు, నా మీదకి రావడానికి ఒంటి కాళ్ళ మీద ఉంటారే అని అంటాడు. మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎందుకు చేసుకోవట్లేదు? మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ అకౌంట్లో నుండి మన డబ్బులు కట్ అవుతాయా? లేదుగా. ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఒక లైక్ ఇవ్వచ్చు కదా మన ఛానల్కి కూడా. నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది గైస్. ఈ మధ్య వాచ్ అవర్స్ ఈ సబ్స్క్రైబర్స్ పెరుగుతుండ్రా లేదా నన్ను చూసుకొని మెంటలు వచ్చేటట్టుంది నాకు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటా, లైక్ చేస్తా, కామెంట్ పెడుతుంటే నాకు కూడా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. మా అమ్మ వాళ్ళు ఏమో నువ్వేంది వీడియోలు చేస్తున్నావు, ఏం వస్తుంది దాని నుండి అని అంటుండ్రు. మీరు ఎట్నే చేస్తే ఏదో ఒక రోజు నన్ను మా అమ్మ వాళ్ళు వీడియోలు చేయొద్దు అంటారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి గాయస్, ఎంకరేజ్ చేయాలి. మీతోటి ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను. నిన్న నేను మా అత్త కనిగిరి వెళ్ళాము. వెళ్తే అక్కడ ఏమైందంటే చాలామంది నన్ను చూసి భయంతో బిజినెస్ కదా అక్క, నేను ఫాలో అవ్వను అక్క అంటుండ్రు. సుమారు ఒక 10 మంది దాకా పలకరించారు నిన్న కనిగిరి పోయినప్పుడు. పక్కనే మా అత్త ఉంది. మా అత్తకు తెలియదు కదా వీడియోస్ చేస్తున్నా అన్న సంగతి తెలుసు, బట్ ఈ ఫాలోవర్స్ ఇవి అంటే ఏంటిదో తెలియదు. వాళ్ళందరూ వచ్చి నీ ఫాలోవర్ అక్క, వీడియోస్ బాగా చేస్తున్నావు అక్క, అది ఇది అంటుంటే మా అత్తకు అర్థం కాల.
అర్థం కాక వాళ్ళు పోయిన తర్వాత నన్ను అడుగుతుంది, ఎవరు మీ వాళ్ళు, ఎవరు నీతోటి వచ్చి మాట్లాడుతుండ్రు ఏంది, ఎవరు ఆ అబ్బాయిలు అని అంటుంది మా అత్త. ఇంకా మా అత్తకి ఏం చెప్పాలి అర్థం కాక, ఈ వీడియోస్ ఫాలోవర్స్ అని ఏం చెప్పాలి అర్థం కాక ఇంకా తెలిసిన తమ్ముళ్ళు లెక్క అత్త అని చెప్పిన. అట్లనే చాలామంది పలకరించారు. కొంతమంది అయితే అరే అదిగో అక్క భయంతో బిజినెస్ అక్క అంటే నాకు వినపడినట్టుగా వెళ్ళిపోయా. ఎందుకంటే మా అత్త ఇంక నేను యాడ ఆగి పలకరిస్తే మా అత్త ఎవరు వాళ్ళు అని నన్ను అడిగిద్దని. అప్పటికి చాలామందికి ఆడ అడిగింది మా అత్త ఎంతమంది అని చెప్పింది తెలిసిన తమ్ముళ్ళని. అటుంటుంది గైస్ మా అత్తతోటి. అమ్మాయిలు కూడా అడిగారు. అమ్మాయిలు అడిగితే వాళ్ళు ఎవరు నిన్ను పలకరిస్తున్నారు అని అమ్మాయిలను కూడా అడిగింది. అమ్మాయిలను అడిగితే షాప్లో పనిచేసిన వాళ్ళు అత్త అప్పుడు తెలుసులే ఇప్పుడు వాళ్ళకు పలకరిస్తున్నారు అని చెప్పి ఈరోజు నేను పొద్దున్న ఇడ్లీ తిన్నా అరిగిపోయింది ఈ పనసకాయలు తొనలు ఒలిసి. మధ్యాహ్నం తిన్న డ్రాగన్ ఫ్రూట్ అరిగిపోయింది తొనలు ఒలిసి. పొద్దున్న నాని ఈ పిల్ల 3 తిన్నారు వీళ్ళిద్దరు కలిసి. స్టైలు వీడియోస్లలో చూస్తా చాలా సింపుల్గా కోస్తున్నారు. అట్లా అడ్డం కోసి మధ్యలో అది తీసేసి ఇంక ఓల్చేస్తున్నారు తొనలు. నాకేంది అసలు ఏం పనులు అయ్యేలా లేదు కదా. కానీ సుమారు నేను గంట నుండి కష్టపడుతున్నా. గంట పైన అయి ఉంటుంది నాకు తెలిసి. కష్టపడుతున్నా. మనం ముందు కష్టపడ్డాము అంటే తర్వాత సుఖపడవచ్చు. వావ్. ఇప్పుడు ఇంకో గంట కష్టపడతా కానీ తర్వాత ప్రశాంతంగా తినొచ్చు. ఏదైనా అంతే గైస్. ఫస్ట్ కష్టపడ్డామంటే తర్వాత సుఖపడాలి. ఫస్ట్ సుఖపడ్డామంటే తర్వాత కష్టపడాలి. ఇలాంటి సూక్తులు షేర్ చాట్లు మేము కూడా చూసినాంలే అంటారు కదా మీరు. నేను కూడా ఆడే చూసి నేర్చుకున్నా. గుడ్. తీసుకుపోయి LKGలో పడేయండి. కష్టపడితే రాదా సమయం బదరా సోదరా. అరే నీ అబ్బా. ఎప్పటి నుండో అనుకుంటున్నా కాయ కొనాలి అని. ఆ సరదా తీరింది. ఇంకెప్పుడు కొనకూడదు అనిపించింది ఈ తొనలు ఒలిసి. మీరందరూ నన్ను చాలామంది గివ్ అవే అని అడుగుతున్నారు. గివ్ అవే కాదు కానీ మీ అందరికీ నెక్స్ట్ వీడియోలో గిఫ్ట్స్ ఇస్తా గైస్. ఖచ్చితంగా గిఫ్ట్లు అయితే ఇస్తాను మీ అందరికీ నెక్స్ట్ వీడియోలో. మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ ఛానల్ ఫస్ట్ ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకొని నేను చూడండి తొన దీంట్లో వేసా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కింద పనసకాయ తిన్నారా లేదా మీరు ఎప్పుడన్నా ఇలా కట్ చేసుకొని తిన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో గిఫ్ట్స్ ఏంది అని చెప్పేసి ఫుల్ వీడియో పెడతాను. అది తెలియాలంటే మీరు ముందు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. అప్పుడే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మా అమ్మ వచ్చింది గైస్. సెల్లుల్లో వీడియోలలో సింపుల్గా ఇట్లా వాపుతారు ఇట్లా అంటారు తొనలు చేస్తున్నారు. 2 గంటల నుండి కష్టపడుతున్నా నేను. ఇప్పుడు అవ్వాల 2 గంటల పైనే అయ్యింది. ఒక్కొక్కరు జారుకున్నారు. నేను మాత్రం లేకుండా ఊలుతూనే ఉన్నా.
ఇది ఒక డీస్ అయింది, ఇది రెండో డీస్. నిజంగా చాలా అంటే చాలా కష్టం గైస్. 1/2 kg నూనె అయిపోయింది. ఇంత కష్టానికి ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్. నా 10th కూడా ఎంత కష్టపడలే నేను, అంత కష్టపడుతున్నా ఈ పనసకాయ తొక్కులకి. నేను అమ్మ జీవితం. ఇప్పుడు అనిపిస్తుంది అనవసరం తొనలు కొనుక్కున్నా పోయేదని. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. అబ్బా మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? అబ్బా ఇంత ఒలుస్తున్నా కదా, ప్రశాంతంగా తింటారు వాళ్ళందరూ వచ్చి. నేను ఒలితే ఈ ఫోన్లో స్టోరేజ్ అయిపోయింది గైస్, అందుకే ఈ ఫోన్ అయితే అటాచ్ చేశా. నేను 2 గంటల వీడియో తీస్తే స్టోరేజ్ అయిపోదా మరి చెప్పండి? ఐఫోన్లో కంటే దీంట్లోనే కెమెరా బాగా వస్తుంది. ఇప్పుడు దాకా దీంట్లో పెట్టిన అయిపోతుంది. ఈ పనసకాయ గింజలతో కూడా ఏమో వంట చేస్తారంట. నేను అది కూడా చేసి చూపిస్తా. పనసకాయతోటి ఏమేమి చేస్తారో అన్నీ చేద్దాం మనం. అయితే బయట తొనైతే ఒకటి 10 రూపీస్ అమ్ముతున్నారు. ఇట్లా కాయ మీద అయితే చాలా వస్తున్నాయి, బట్ వలవడమే చాలా కష్టం. ఆ ఒలిసిన దానికన్నా ఇవ్వచ్చు మనం డబ్బులు. అబ్బా ఫస్ట్ ఎంత అయిపోయింది గైస్. ఇదే కాదు గైస్, ఇంకా ఇది కూడా ఉంది వలవాల్సింది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. భూమి అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్. ఇది ఉంది, ఇది 1 గంట. ఇంకా ఇది 1 గంట వలవాలి. మరి 1/2 kg నూనె అయిపోయింది దీనికి. నేను ఒలిస్తే సందకాడ వచ్చి అందరు కూర్చొని తింటారు కోతాల. అది కూడా డోల్స్ పెడతారమ్మా. ఇలా కొలుసుడే ఎక్కువ అంటే తెల్లది తగిలింది, నల్లది తగిలిందండి. నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను, తర్వాత నువ్వు ఫీల్ అవుతావు. అట్లా ఒకటి కోత ఒకటి నోట్లు వేసుకుంటా ఉండాలి, లేకపోతే మా వాళ్ళు ఉంచరు నాకు. ఇదంతా కోసిన స్నానం చేసి వద్దామని పోయి వచ్చేలోపే లటక్కని మింగేస్తారు వీళ్ళందరూ. ఇరిటేషన్. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా అనుకోలేదు. తినటానికి కోతి కాదు కుక్క.
నేను ఒలిస్తే నువ్వు తినటానికి వస్తాడు వీడు కోతిగాడు. పక్కలే కుక్క గాయస్. స్కూల్ నుండి మా నాన్నగాడు వచ్చాడు అంటే బయట నిలబడి ఇంట్లో ఏం వంట చేస్తాడా అని కనుక్కుంటాడు. నాకు తెలిసి మా నాన్నగాడు పోయిన జన్మలో కుక్క అయ్యి ఉంటాడు. బయట ఉండే చెబుతాడు ఏ వంట చేస్తాడు. చీకటి కూడా పడుతుంది. 4ంటికి స్టార్ట్ చేశా. నాకు తెలిసి 6 దాటి ఉంటుంది. 6:30 అయిందంట. 2 గంటల పైనే పెట్టింది ఇది. తీసి ఇప్పుడు మా నాన్న వస్తాడు. వచ్చి ఇంకా లేదా అంటాడు మా నాన్న. మొత్తం ఒలిచేసి ఎన్ని అయినాయో లాస్ట్లో చూపిస్తా గైస్. ఓపిక లేదు ఇంకా. ఇంకా తీయి చాలా ఉన్నాయమ్మా. మొత్తం తీసి లాస్ట్ ఎన్ని అయినాయో చూపిస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని స్కిప్ చేయకుండా మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 minutes. లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను చూడండి ఏమి దీంట్లో వేస్తున్నా తొనలేమాట వేస్తాను. అయిపోయినాక మళ్ళా ఫైనల్లీ ఇప్పుడు అయిపోయాయి గైస్. నేను 4కి స్టార్ట్ చేసా. ఇప్పుడు 7 అవుతుంది. ఇప్పుడు అయిపోయాయి. అయ్యో కాళ్ళు ఇప్పుడు పక్కకు పోయింది నాకైతే. నిజంగా చాలా అంటే చాలా కష్టము పనసకాయ వలవడం మాత్రం. నిజంగా ఒలిసిన దానికైనా ఇవ్వచ్చు వాళ్ళకి డబ్బులు. లేకపోతే ప్రాక్టీస్ లేక మాకు అట్ట అనిపిస్తుందో ఏమో తెలియదు కానీ చాలా. నేను ఒక్కదాన్ని, ఎట్టోళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇప్పుడు తింటారు చూడండి, మళ్ళీ బొచ్చులకి వేసుకొని తింటారు చూడండి. ఇదండి చెత్త. కాళ్ళు పట్టకపోయినాయి. ఇదిగోండి చూడండి, అది చెత్త. ఒక్క కాయ ఏడుస్తుంది చెత్త. ఇప్పుడు తొనలు ఎన్ని అయినాయో చూపిస్తాను మీకు. చాలానే అయినాయి తొనలు మాత్రం. చూపిస్తా. కాలు పట్టుకుపోయినాయి. అబ్బో ఇదిగోండి గైస్, మేము ఒలిచిన తొనలన్నీ చూపిస్తాం. ఒక్క తొన 10 రూపాయలు తీసుకుంటున్నారు బయట. మేము కాయ 500 పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఎన్ని తొనలు వచ్చినాయి చూపిస్తా. ఏంటిది గిన్నె అంటే కానీ ఒలిసిన కష్టానికి ఇవ్వచ్చు డబ్బులు మాత్రం. నేను 4కి కూర్చుంటే 10 నిమిషాలు తక్కువ 7 అవుతుంది టైం. మళ్ళీ నేను ఒక్కదాన్ని ఒలిచింది. ఇవ్వండి ఈ గిన్నెకి ఇక్కడ బాగా అయినాయి. ఈ గిన్నెకి ఇంకో డీస్ కూడా అయినాయి చూపిస్తా. చాలా ఇదిగోండి, ఇది ఈ డీస్కి అయినాయి. నిజంగా చాలా అంటే చాలా బెటర్ ఇట్ట. కానీ ఒలవడమే కష్టం. ఒక 2 నేను కదిలిమని నేను చెప్పినా తేజ, చెప్పినా అన్నిట్లో దూరిద్ది మమ్మీ. మా అమ్మాయి ఎలాగా అంటే హెల్ప్ చేయాలని చూస్తుంది. అది హెల్ప్ కాదు కదా, ఆ పనికి ఇంకో పని మనం చేసుకోవాలి. అట్ట అయ్యిద్ది మా అమ్మాయి అయితే. సరే గైస్, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడన్నా ఈ పనసతొనలు తిన్నారో లేదో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అను. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. భయంతో బిజినెస్ ని అను. సబ్స్క్రైబ్ చేసుకుంటా. మా వాడు సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే సపరించండి, సర్ప్రైజ్. ఓకే గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.